ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈ రోజు రెసిపీ అమ్మ చెప్తుంది. హాయ్ అమ్మా, మంచిగున్నారా అందరూ? ఈరోజు నేను ఆలు బజ్జీ చేస్తున్నా. ఆలును ఈ పొట్టు మీదిదంతా గీకి ఇట్లా సన్నంగా కోసుకున్నమ్మా. పొట్టు గీకి కడిగి సన్నం కోసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు కొంచెం కారం కలుపుకోవాలమ్మా, ఎందుకంటే ఈ బజ్జీకి పడుతుంది. బజ్జీ పిండిలో ముంచి వేసేటప్పుడు మంచిగా ఉంటది, లేకపోతే చప్పగా ఉంటది. అది కొంచెం ఉప్పు కారం కలుపుకున్నాం. మేము ఉప్పు వేస్తున్నామ్మా, కొంచెం ఉప్పు వేస్తున్నా, కొంచెం ఉప్పు కొంచెం కారం సరిపోతుంది. ఇది కలిపి పెడతా, అన్నిటికీ అవుతుంది. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఒక 5 నిమిషాలు నానితే బజ్జీ ఇది పట్టుకుంటే బజ్జీలకు కమ్మగా తింటా ఉంటే కమ్మగా వస్తాయి, లేకపోతే చప్పగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, కలిపి ఆగాలి. ఆ తర్వాత పిండిలో సుతా ఉప్పు కారం అన్ని వేసి పెట్టుకుంటాం. ఇవన్నీ కలుపుతున్నావా ఇప్పుడు? ఇది కలుపుడైన ఉప్పు కారం అది సుతా ఆమ్లా చెయ్యాలమ్మా పిండిలో. ఇది అయిందమ్మా, ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కలిపినమ్మా. ఇది పక్కకు పెడుతున్నా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు శనగపిండి 2 కప్పులు, కొంచెం అంతా బియ్యం పిండి కొంచెం ఉంటది. 2 కప్పులు శనగపిండికి ఒక సగం కప్పు బియ్యం పిండి. ఓకే. ఇక కొంచెం ఉప్పు, దీనికి సరిపోయేంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అల్లం ఎల్లిపాయ ముద్ద, ఇది కొంచెం జీలకర్ర కొంచెం నలిసి వేసుకోవాలి. నలిసి వేసుకుంటే కమ్మగా ఉంటది, ఇలా వాసన మంచిగా ఉంటది. నలిసి వేయాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కలపాలి. చిటికెడంతా మనం తినే సోడా, చిటికెడంతా సోలా పొడి, ఇదంతా కలుపుకొని బజ్జీలను ముంచి వేసుకోవాలి. చాలా మంది బియ్యపిండి వేయరు. బియ్యపిండి ఎందుకు వేసుకోవాలి? అంటే క్రిస్పీగా కొంచెం కరకర మంచిగా ఉంటాయి. బియ్యపిండి వేసుకోవాలి, వేస్తేనే మంచిగా ఉంటాయి. వేయకపోతే మంచిగా ఉంటాయి, వేస్తేనే మంచిగా ఉంటుంది బియ్యపిండి. ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం అయిపోయిందమ్మా. ఇది మరి దోశ పిండి లాగా కలిపేద్దామా, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మ ఈ వక్కకు పట్టాలి, ఈ వక్కకు పట్టుకోవాలి. పట్టుకుంటేనే బాగుంటది. కొంచెం ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే పిండి కలుపుకున్నాడు అయిందమ్మా. ఇప్పుడు బజ్జీలు వేసుడే. ఇప్పుడు నూనె వేడైందమ్మా. ఇక ఇప్పుడు బజ్జీలు వేస్తున్నా, ఆలు బజ్జీలు వేస్తాను. మధ్యలో ఇవి తిప్పాలమ్మా, రెండో వైపుకు తిప్పాలి. ఎంతమ్మా 10 నిమిషాలలో అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అమ్మా. ఇవి అన్ని ఇంట్లుండేవి ఐటమ్స్. గోల్డెన్ కలర్ వచ్చినాయి అమ్మా. ఇప్పుడు తీసేసుకుంటా, ఎందుకంటే మంచిగా ఉడికినాయమ్మా ఇవి. ఇట్లా ఆలు బజ్జీ రెడీ అయినాయమ్మా. కమ్మగుంటాయి. నేను చెప్పినట్టు చేసుకొని తినండి.
ఈజీగా అయిపోతుందమ్మా ఇది తయారు చేయడం మంచిగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ చేసిన ఆలు బజ్జీ రెసిపీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ టేస్ట్ అయితే నిజంగా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, సూపర్ అదిరిపోతుంది అంతే. తప్పకుండా మీరైతే ట్రై చేయండిలా. అట్లనే నాకైతే కామెంట్స్ అయితే మీరు పెట్టండి, అవి మాకు చాలా బూస్ట్ ఇస్తాయి కామెంట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.